ఎన్నడూ లేని విధంగా గాంధీ కోరిన గ్రామ స్వరాజ్యంను వైఎస్ జగన్ స్థాపించారు. సచివాలయం వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు జరిగిందో టీడీపీ కార్యకర్తలను అడిగినా తెలుస్తుంది. నేడు ఆ గాంధీ గారు కోరిన గ్రామ స్వరాజ్యంకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నారు. సిబ్బందిని కుదించి ప్రజలు ఎంతగానో మెచ్చిన గ్రామ సచివాలయాలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారు. ఆ సిబ్బంది మొత్తాన్ని ఏపీపీఎస్సీ ద్వారా నియమించాం. ఎంతో పారదర్శకంగా ఆనాడు ఎంపిక ప్రక్రియ జరిగింది. ఇప్పుడు వారందరినీ కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూడా గ్రామ వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఆ బోటకప్పు హామీని నమ్మి అనేక మంది వాలంటీర్లు కూటమి విజయానికి కృషి చేశారు. ఇచ్చిన హామీ గాలి వదిలేసి ఆ తర్వాత అసలు వారికి ఉద్యోగమే లేకుండా చేశారు. ఆ ఎగ్జామ్స్లో మేము ఏదైతే పరీక్షలు నిర్వహించామో గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శుల నియామకానికి 26 లక్షల మంది ఏకకాలంలో పరీక్షలు రాసిన ఎక్కడ కూడా ఏ చిన్న తప్పు కూడా జరగకుండా పారదర్శకంగా ఎలక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఎన్నుకొని అర్హులైన వారందరికీ కూడా ఉద్యోగాలు దాదాపు 2,60,000 మందికి 1,38,000 మంది కేవలం కార్యదర్శులు గాను 2,60,000 మంది వాలంటీర్లు గాను నియమించడం జరిగింది. మరి ప్రతి పల్లెలో కూడా ఈరోజు చిన్న ఓటర్ను కూడా అడిగితే కూడా అక్కడ చిన్న కార్యకర్తను అడిగితే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిని అడిగితే కూడా దానివల్ల మాకందరికీ కూడా ప్రభుత్వ పాలన మా ఇంటి దగ్గరికే వచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో. మీరేమో ఎన్నికల ముందు వాలంటీర్లకు 5,000 బదులు 10,000 ఇస్తామన్నారు. వాళ్ళందరూ కూడా మోసపోయి మేము ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పించామో అది కూడా మర్చిపోయి మీకు వంత పాడారు, మీకు మద్దతు ఇచ్చారు ఎన్నికల్లో. మరి అలాంటి వాళ్ళను 10,000 ఇవ్వలేదు, ఉద్యోగం లేకుండా తీసేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిన్నటి తీసుకున్న నిర్ణయం దాదాపు ప్రతి సచివాలయంలో కూడా మనం పారదర్శకంగా ప్రభుత్వం సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్నుకున్నా కూడా వారందరినీ కూడా కుదించే పరిస్థితి ఈరోజు మీ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఇంతకంటే వెన్నుపోటు గ్రామ స్వరాజ్యానికి ఇంకే ప్రభుత్వం కూడా గతంలో పొడచలేదు, లేదా ఏ ప్రభుత్వం కూడా గ్రామ స్వరాజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ సచివాలయాలు తీసుకురాలేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఈరోజు వాటినన్నింటినీ కూడా తుంగలో దొక్కే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. మరి ఏరు దాటినాక తెప్పదగలేసే అలవాటు చంద్రబాబు నాయుడికి ఇప్పటి నుంచే ఉంది. కాబట్టి ఈరోజు ఎన్నికలైన తర్వాత అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించిన అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు ప్రతిదీ కూడా ఒక్కొక్కటే అన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితి తీసుకొస్తా ఉంది. 6 అన్నారు, ఏది కూడా అమలు చేయలేదు. పెన్షన్ లేదు, ఒక పెన్షన్లే మాత్రమే ఇస్తూ ఉన్నారు. దాంట్లో కూడా 3,66,000 చిల్లర పెన్షన్లన్నీ కూడా తీసేయడం జరిగింది. మరి ఇంత నిర్దయగా ఈ రాష్ట్ర ప్రజల మీద ఒక నియంత పాలన మాదిరి పరిపాలించే విధానాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. గతంలో 2014లో ఆయన ఏం చెప్పాడు, ఏం చేయలేదు. మరి ఈరోజు ఏం చెప్పాడు, ఏం చేయలేదు. ఇవన్నీ కూడా తెలిసి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకు అత్యధిక మెజారిటీ ఇచ్చారంటే ఈరోజు నష్టపోతూ ఉండేది కూడా ఎవరైతే మీకు ఓట్లేశారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కలలు కానీ పనిచేశారో వారందరూ కూడా ఈరోజు నష్టపోతూ ఉన్నారనేది గమనించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాను, మీరు అబద్ధాలు చెప్పారా, నిజం చెప్పారా మేము మాట్లాడడం లేదు. మీరు సూపర్ 6 అమలు చేస్తూ ఉన్నారా లేదా మేము మాట్లాడడం లేదు. కానీ మీరు పారదర్శకంగా ప్రభుత్వ పాలన అందించలేకపోతూ ఉన్నారు. గాంధీ గారు స్వతంత్రం తర్వాత కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మీరు దాన్ని పనిగట్టుకొని గ్రామ స్వరాజ్యానికి కూడా తూట్లు పొడుస్తూ ఉన్నారు. మరి ఇంత అవినీతిమయము, ఇంత నిర్దయ ఈ రాష్ట్ర ప్రజల మీద ఉందంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా, మీరు ఏం చేశారు, ఏం నష్టపోతా ఉన్నారనేది